నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్ళు గగ్గురు పొడిచే దారుణం చోటు చేసుకుంది. మధ్యమత్తులో ఉన్నారో లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కొందరు యువకులు కారుతో ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా కారు కింద చిక్కుకున్న అతడిని సుమారు కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లారు. సతీష్ అనే వ్యక్తి తన పనుల నిమిత్తం రోడ్డుపై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఒక కారు అతడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపాల్సింది పోయి నిందితులు మరింత వేగంతో కారును పోనిచ్చారు. దీంతో సతీష్ కారు కింద ఇరుక్కుపోయాడు. కారుకు సైరన్ అమర్చుకుని రోడ్డుపై హంగామా సృష్టిస్తూ పోకిరీలు సతీష్ను ఈడ్చుకెళ్లారు. దాదాపు కిలోమీటర్ దూరం తర్వాత స్థానికులు కారును వెంబడించి ఆపడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అప్పటికే సతీష్ ఒళ్లంతా తీవ్ర రక్త గాయాలతోటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్ళు గగ్గరు పొడిచే దారుణం చోటు చేసుకుంది. మధ్యమత్తులో ఉన్నారో లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కొందరు యువకులు కారుతోటి ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా కారు కింద చిక్కుకున్న అతడిని సుమారు కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లారు. సతీష్ అనే వ్యక్తి తన పనుల నిమిత్తం రోడ్డుపై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఒక కారు అతన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపాల్సింది పోయి నిందితులు మరింత వేగంతో కారును పోనిచ్చారు. దీంతో సతీష్ కారు కింద ఇరుక్కుపోయాడు. కారుకు సైరన్ అమర్చుకుని రోడ్డుపై హంగామా సృష్టిస్తూ పోకిరీలు సతీష్ను ఈడ్చుకెళ్లారు. దాదాపు కిలోమీటర్ దూరం తర్వాత స్థానికులు కారును వెంబడించి ఆపడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అప్పటికే సతీష్ ఒళ్లంతా తీవ్ర రక్త గాయాలతోటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రవీణ్, నగరంలో పోకిరీల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్ళు గగురు పడిచే దారుణం ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. అయితే అసెంబ్లీ ఇంటికి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగి సతీష్ పైన కొందరు యువకులు కారుతో దాడి చేసి సుమారుగా 700 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లుగా ఈ ఘటన కలకలం రేపుతుంది. సమాచారం ప్రకారంగా చూసుకుంటే కనుక సైరన్ అమర్చుకునే బొలెరో కారు రోడ్డు మీదుగా అతి వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంది. అదే సమయంలో సతీష్ ప్రయాణిస్తున్నటువంటి కారును ఢీకొట్టినట్టుగా అయితే అక్కడ స్థానికుల నుంచి తెలుస్తుంది. అయితే ఢీకొట్టిన తర్వాత కూడా ఆపకుండా ముందుకు అలాగే సాగిపోవడంతో సతీష్ ని కొంత దూరం వరకు ఆ కారు వెంబడించారు. అయితే తర్వాత బొలెరోకు ముందు నిలబడి మాట్లాడేందుకు ప్రయత్నించగా యువకులు అతని పైన ఉద్దేశపూర్వకంగానే కారు నడిపించినట్లుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఢీకొట్టడంతో సతీష్ కింద పడిపోయారు. అయితే కారు బంపర్ పట్టుకొని ఉండగా అతను కింద ఉన్నాడని తెలిసి కూడా డ్రైవర్ వేగం తగ్గించకుండా సుమారు 700 మీటర్ల వరకు ఈడ్చుకెళ్తున్నట్టుగా కూడా ఆ సీసీ ఫుటేజ్ లో కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఘటన సతీష్ కు మొత్తంగా తీవ్ర గాయాలయ్యాయి. వీపు మొత్తం అయితే ఈ యొక్క రోడ్ కు మొత్తంగా కూడా బలంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. సతీష్ ని ఒక కాలు కూడా విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేశారు. వైద్యులు అయితే ప్రస్తుతం అతన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చినప్పటికీ అయితే సైరన్ అమర్చుకొని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నటువంటి బొలెరో కారు వీడియోలు కూడా బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సైరన్ ఎందుకు అమర్చారు, కారులో ఉన్న యువకులు ఎవరు అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఆ మద్యం తాగి ఉన్నారా లేదంటే మత్తు పదార్థాలు ఏవైనా తీసుకొని ఉన్నారా అనే అనుమానాలతో మొత్తంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సతీష్ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రకారం చూసుకుంటే కనుక ఈ విషయాలపైన పోలీసులు ఇప్పటికే స్పష్టత ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారని తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తును అయితే ప్రారంభించారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన ఆ భద్రతా పరిస్థితుల పైన కూడా మరోసారి అయితే ప్రశ్నలు లేవనెత్తుతుండడంతో ఈ విధంగా పోకిరీల ఆగడాలు మొత్తం కూడా ఒళ్ళు గుగ్గురు పరిచేలా ఉందంటూ కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులను ఇక్కడ కూడా సహించరాదు, కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతోటి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ అభినందించారు సీఎం.
అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించిందన్నారు. 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపైన నమ్మకాన్ని కలిగించాయి అనడానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నారు. ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు సీఎం. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకి తీసుకెళ్లాలి అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్ను దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం. ఎక్స్ అఫీషియో ఓట్లపైన మంత్రులతోటి సీఎం చర్చించారు. హంగు వచ్చిన మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు దక్కించుకునే అంశాలపైన మంత్రాలు జరిపారు. 2 రోజులు అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. తమ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని స్పష్టం చేశారు. ఇదే విషయంపైన సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించినటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ గారు వారి యొక్క బృందం అంతా కూడా ఈరోజు సీఎం గారిని కలిసి మా యొక్క కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మరి సహకరించాల్సిందిగా, నిధులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి వారి మద్దతుని, సహకారాన్ని కోరడం జరిగింది. ఈరోజు మొత్తం తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పూర్తిగా గెలిచిన వడ్డేపల్లి శ్రీనివాసులు గారు, వడ్డేపల్లి మున్సిపాలిటీ తను కూడా పార్టీలో ఉండి పార్టీ తరఫున గెలిచినాను. ఒక్కసారి సీఎం గారిని కలుస్తాము, కలిసేసి మాకు మద్దతు అడుగుతాము, మా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కలుస్తామని చెప్పేసి తను కూడా కలవడం జరిగింది. అంతేగాని ఎవరో ఊహించినట్టుగా పార్టీలు మారుతున్నారని ఊహలు తప్పు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫునే మున్సిపల్ చైర్మన్ గా తను ఎన్నుకోబడతాం. కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అవన్నీ తప్పుడు వార్తలు. పార్టీలో చేరట్లేదు, అభ్యర్థి తనే. సపోర్ట్ అనే కాదు, వాళ్ళు అక్కడ ఎంపీ గారు వాళ్ళందరూ కలిసేసి వాళ్ళని తీసుకురావడం, మా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే రావడం. జాగృతి అనే సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అది పార్టీ కాదు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కలిసి పోటీ చేసినాము. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాగృతి కంటే ముందు కూడా మేము కలుసుకొని మాట్లాడుకోకముందే శ్రీనివాసులు గారు మమ్మల్ని అప్రోచ్ కావడం, మా పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మా పార్టీ తరఫున వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించినటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ గారు వారి యొక్క బృందం అంతా కూడా ఈరోజు సీఎం గారిని కలిసి మా యొక్క కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మరి సహకరించాల్సిందిగా, నిధులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి వారి మద్దతుని, సహకారాన్ని కోరడం జరిగింది. ఈరోజు మొత్తం తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పూర్తిగా గెలిచిన వడ్డేపల్లి శ్రీనివాసులు గారు, వడ్డేపల్లి మున్సిపాలిటీ తను కూడా పార్టీలో ఉండి పార్టీ తరఫున గెలిచినాను. ఒక్కసారి సీఎం గారిని కలుస్తాము, కలిసేసి మాకు మద్దతు అడుగుతాము, మా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కలుస్తామని చెప్పేసి తను కూడా కలవడం జరిగింది. అంతేగాని ఎవరో ఊహించినట్టుగా పార్టీలు మారుతున్నారని ఊహలు తప్పు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫునే మున్సిపల్ చైర్మన్ గా తను ఎన్నుకోబడతాం. కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అవన్నీ తప్పుడు వార్తలు. పార్టీలో చేరట్లేదు, అభ్యర్థి తనే. సపోర్ట్ అనే కాదు, వాళ్ళు అక్కడ ఎంపీ గారు వాళ్ళందరూ కలిసేసి వాళ్ళని తీసుకురావడం, మా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే రావడం. జాగృతి అనే సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అది పార్టీ కాదు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కలిసి పోటీ చేసినాము. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాగృతి కంటే ముందు కూడా మేము కలుసుకొని మాట్లాడుకోకముందే శ్రీనివాసులు గారు మమ్మల్ని అప్రోచ్ కావడం, మా పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మా పార్టీ తరఫున వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించినటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ గారు వారి యొక్క బృందం అంతా కూడా ఈరోజు సీఎం గారిని కలిసి మా యొక్క కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మరి సహకరించాల్సిందిగా, నిధులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి వారి మద్దతుని, సహకారాన్ని కోరడం జరిగింది. ఈరోజు మొత్తం తెలంగాణలో ఆల్ కౌన్సిలర్లు, మేము మా కన్వీనర్లు, ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్లు అందరూ కలిసి సీఎం గారిని కలవడం.
కరీంనగర్ కార్పొరేషన్ దాదాపు బీజేపీ కైవసం అయిపోయింది. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందిన 2 కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్లకు బండి సంజయ్ కాషాయ కండవ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఒక ఇండిపెండెంట్, మరో ఏఐఎఫ్బి కార్పొరేటర్ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తాజాగా మరో 2 చేరికతోటి బీజేపీ బలం 34కు చేరింది. ఎక్స్ అఫీషియో హోదాలో స్థానిక ఎంపీ బండి సంజయ్ కూడా ఒక ఓటు ఉంటున్నందున మొత్తం బీజేపీ బలం 35కు చేరింది. వీరు కాకుండా మరో 6 కార్పొరేటర్లు బీజేపీ నేతలతోటి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీకి మేయర్ పదవి దక్కడం ఖాయమైంది. నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిపోయిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకుని మున్సిపాలిటీ ఎన్నికలు గెలిచిందని విమర్శించారు. అంతేకాని కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిందన్నారు. మున్సిపాలిటీ గత పాలకవర్గంలో బీజేపీ కౌన్సిలర్ ఒక్కరు ఉండగా ఈసారి 13 స్థానాలను దక్కించుకుందన్నారు. దీనివల్ల రేవంత్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని తేటతెల్లమవుతుంది అన్నారు. 92% వచ్చి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా కుప్పకూలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా దాదాపుగా 48% యాంటీ ఇన్కంబెన్సీ, కేవలం 52%తో విజయాన్ని వాళ్ళు గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక వారు ఏ రకంగా కూడా మేనిఫెస్టో పెట్టినటువంటి హామీల్ని గాలి కుదిరేసి విస్మరించి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో షేర్వాణితోటి దోస్తానం చేసి 3 పార్టీలు ఒకటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని చేసినటువంటి ప్రయత్నంలో వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతికంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 52% మాత్రమే. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ 2 సంవత్సరాల లోపలనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందన్నది. బెల్లంపల్లి మున్సిపాలిటీ హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14 సీట్లను దక్కించుకున్నాయి. అయితే ఇక్కడ స్వతంత్రులు కీలకంగా మారారు. కేటీఆర్ సమక్షంలో 2 స్వతంత్రులు బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరేందుకు మరో కాంగ్రెస్ కౌన్సిలర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరో 3 స్వతంత్రులు కీలకంగా మారారు. ఇప్పటికే స్వతంత్రులతోటి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మంత్రాలు జరుపుతున్నారు. సముద్ర జలాల్లో సాహసోపేతమైన విన్యాసాలకు భారత నావికా దళం సిద్ధమైంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026తో పాటుగా ప్రపంచ దేశాలతోటి సముద్ర జల మైత్రికి నడుం బిగించింది. బంగాళాఖాతం, తూర్పు తీరంలో జరిగే నౌకాదళ విన్యాసాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానానికి విశాఖ 3 మెగా ఈవెంట్లకు విశాఖ సాగర్ తీరం వేదిక కాబోతుంది. ఏదైతే రేపటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ 2026 ఇక్కడ భారత నౌకాదళం ప్రవేశించింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విశాఖ సాగర్ తీరం భారత నావికాదళ తూర్పు తీరాన జరిగేటువంటి ఈ యుద్ధ నౌకల విన్యాసాలకు మొత్తం విశాఖ నగరం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత 2016వ సంవత్సరం అనంతరం తిరిగి విశాఖపట్నం సాగర తీరంలో నావికాదళం తన బల ప్రదర్శనను ప్రపంచానికి సాటి చెప్పే రీతిలో ఈ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించబడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 18వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అదేవిధంగా 19వ తేదీన మిలాన్ 2026తో పాటు 20వ తేదీన ఏదైతే సముద్రాల ద్వారా ఏకమవుదాం అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక థీమ్ని తీసుకొని నేవీ ఈ ఏడాది ప్రపంచ దేశాల అందరితో కలిసి సముద్ర తీరాన్ని అందరం కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకమవుతాం, అందరం కలిసికట్టుగా సాధిద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, సార్ మీరు వైజాగ్ ఎక్కడ ఉంటున్నారు, మీరు వైజాగ్ వచ్చారా ఏంటి? నా ద్వారా సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.
ఏమనిపిస్తున్నది ఇప్పుడు న్యావి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి, మిలాన్ 26 కానీ, ఇంటర్నేషనల్ స్పీడ్ రివ్యూ కానీ, అలాగే ఒక సదస్సు ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరం కూడా కలిసికట్టుగా ఉందామనేటువంటి ఒక థీమ్ ను కూడా న్యావి తీసుకోవడం జరిగింది. ఏమనిపిస్తుంది మీకు, ఎలా ఉండబోతుంది సార్? నిజంగా నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్, ఎందుకంటే ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకుంది పర్టికులర్ గా. బట్ విశాఖపట్నం మన న్యావి ఇంత పెద్ద అంతర్జాతీయ సదస్సుని హోస్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. నేను పర్టికులర్ గా ఈ ఈవెంట్ చూడడానికే వచ్చాను. జనరల్ గా ఏంటంటే మనము ఇలాంటి వార్షిప్స్ అన్ని కూడా ఏదైనా యుద్ధ వాతావరణంలో మాత్రమే చూస్తాము, కానీ ఫ్రెండ్లీ నేచర్ గా ఎవరెవరి స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళకి తెలిసే విధంగా మిత్ర దేశాలు కావచ్చు, లేకపోతే ప్రపంచంలో కోస్టల్ గార్డ్ ని ఏవైతే షేర్ చేసుకున్నా ఆ కంట్రీస్ వాళ్ళందరూ రావడం చాలా అద్భుతంగా ఉంది సార్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐఎమ్ వెయిటింగ్ టు సీ మోర్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈ రోజు విశాఖ సాగర్ తీరంలో మరికొద్ది గంటలో జరిగేటువంటి మిలాన్ 2026 కావచ్చు, మరోవైపు IFR కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒకే చోట ఇన్ని యుద్ధ నౌకలు ప్రపంచ దేశాలు చేసినటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే రీతిలో విశాఖ సాగర్ తీరంలో అన్ని కూడా ఒకే చోట చేతున్న నేపథ్యంలో ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పి ఎక్కడో హైదరాబాద్ తెలంగాణ చెందినటువంటి వ్యక్తి ఈ రోజు వైజాగ్ వచ్చి ముందుగానే ఈ కార్యక్రమాన్ని అంతా వీక్షించేందుకు తాను కుతూహలపడుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపితమయ్యే పరిస్థితి ఈ రోజు ఈ మిలాన్ 26 కానీ, మరోవైపు IFR కానీ ఉన్న నేపథ్యంలో ఏంటో తెలుస్తుంది. ఇప్పటికే తెలుసు. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే చోట కలిసి వీళ్ళందరూ కూడా ఒక సింపోజియం, ఒక సెమినార్, ఒక సదస్సు నిర్వహించుకొని అందరం కలిసి ముందుకు సాగాలనేటువంటి ఒక దీంతో వెళ్తున్న నేపథ్యంలో చాలా సంతోషంగా ఉందని చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య తీర్థాల్లోని సంగమేశ్వర ఆలయం, కూసుమంచిలోని గణపేశ్వర ఆలయం, ఖమ్మం నగరంలోని మల్లేశ్వర స్వామి, వైరా లక్ష్మీనరసింహస్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మహాశివరాత్రి జాతర రేపటి నుంచి 15, 16 తేదీలో జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లి, వైరా, అటు మధిర, ఇటు పాలేరు నియోజకవర్గంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా ఇప్పటికే రేపు జరిగేటువంటి శివరాత్రి వేడుకలకు మాత్రం ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే పుణ్యక్షేత్రంగా భావించి ఖమ్మం రూరల్ మండలంలో తీర్థాల సంగమేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగా ఇటు కూసుమంచి మండలంలో ఉన్నటువంటి గణపేశ్వర ఆలయంతో పాటు ఇటు ఏదైతే వైరా మండలంలోని రామలింగేశ్వర ఆలయం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే వచ్చే భక్తులకు ప్రత్యేకంగా అంటే క్యూ లైన్లతో పాటు తీర్థ ప్రసాదాలు అందించేందుకు, అదేవిధంగా దర్శన భాగ్యాలు కలిగించేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శైవ క్షేత్రాలన్నీ కూడా అంటే అటు ఏదైతే షామియానాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు మాత్రం ప్రధానంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను మాత్రం ఇక్కడ తహసీల్దార్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్ని అడిగే అసలు ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పటికే ఈ సంగమేశ్వర ఆలయానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు ఆర్డీ వారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని శాఖల అధికారులు ఈరోజు 14 నుంచి 18 వరకు ఇక్కడ భక్తులు వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఈ మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ సంగమేశ్వర స్వామి ఆలయంలో జరుగు కళ్యాణానికి అందరు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. రోడ్డు సౌకర్యాలు కానీ, ఇక్కడ టెంపుల్ దగ్గర బారికేడ్స్ కానీ, దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్లో నిలబడి మంచిగా దర్శనం చేసుకునేటందుకు అన్ని ఏర్పాట్లు చేయడం. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని బయట వంట చేసుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు, నీళ్లు కానీ ఇంకా రకరకాల వసతులు అన్నీ కల్పించడం జరిగింది. పార్కింగ్ కానీ, లైటింగ్స్ కానీ అన్నీ మంచిగా అరేంజ్ చేసి ఈ యొక్క జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకొని
పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అంటే అన్ని శాఖల సమన్వయంతో పాటు అదేవిధంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకూడదు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. ఇక ఏదైతే ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఏవో మనతో ఉన్నారో వారిని అడిగి అసలు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనే విషయాన్ని వారి మాట్లాడడానికి తెలుసుకుంది. చెప్పండి సార్, ఇప్పటికే వచ్చే భక్తులు దాదాపుగా 1,00,000 పైచిలుగా వచ్చే అవకాశం ఉంది. వారికి ఎటువంటి తీర్థప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా దర్శనాలు కల్పించడంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ముందుగా ప్రథమ అభిషేకం అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత బయట ఉన్నటువంటి శివలింగానికి భక్తులంతా కూడా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకానికి గాను 200 రూపాయల టికెట్ తోటి వాళ్లకు సౌకర్యాన్ని కల్పించాము. అదేవిధంగా విఐపి దర్శనం చేసుకోవాలనుకుంటే 500 రూపాయలతోటి దర్శనం చేసుకోవచ్చు. 100 రూపాయల టికెట్ దర్శనానికి ఉంది. అదేవిధంగా ఉచిత దర్శనం కూడా ఉంది. వాళ్ళు అవకాశాన్ని బట్టి ఎవరైనా వినియోగించుకోవచ్చు. లడ్డు పులిహోర అనేది ప్రసాదం బయట కౌంటర్లు పెట్టి అమ్మకానికి దాన్ని కూడా అందుబాటులో ఉంచాము. అదేవిధంగా అన్ని శాఖల సహకారంతో కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే వచ్చే భక్తులతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేకంగా స్నానాల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు కదా, ఇది దీని ప్రాసెస్ ఏంటి? ఇక్కడ విశేషంగా ఏంటంటే 2 నదులు కలిసి ఉండటం. అంతకు ముందుగా ముగ్గురు మహాపురుషులు ఇక్కడ తపస్సు చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది. అదేవిధంగా కాకతీయ రాజుల కాలం కన్నా ముందు దేవాలయం కాబట్టి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజు ఇక్కడ అంట్లు తీర్చుకోవడం అంటారు. అదేవిధంగా స్నానాలు చేసి స్వామివారికి అభిషేకం చేసుకుంటే వారి పాపాలన్నీ తొలగిపోతుంటాయి. అటువంటి నమ్మకంతో చాలా విశేషంగా భక్తులు వస్తారు కాబట్టి నదిలో నీటి సౌకర్యం కూడా మంచిగా ఉంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పటికే వచ్చే భక్తుల కోసం మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రధానంగా ఈరోజు అంటే శివరాత్రిలో శివుని దర్శించుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? 3 నదులు ఉన్నాయండి. ఆ 3 నదులు అత్రి మహర్షి అంటే ఆగారు, దుర్గ మహర్షి బుగ్గ, బౌద్ధ మహర్షి మున్నేరు. ఈ మూడు కలయిక నదులలో ఎటువంటి ఆ ఋషులు చేసిన ప్రతిష్ట ఈ బ్రహ్మసూత్ర శివలింగం. ఇక్కడ గంగతో పెళ్లి జరుగుతుంది, పార్వతీదేవితో కాదు, గంగాదేవితో పెళ్లి జరుగుతుంది. అలా ఒంట్లో బాగలేని వాళ్ళ సమస్యలు ఏదన్నా సరే ఏదన్నా సరే నదిలో స్నానం చేసి స్వామివారు మొక్కుకుంటే ఆ యొక్క కోరికలు నెరవేర్తాయని చెప్పేసి సామరపత్రం అనేది ఒకటి దొరికింది ఒకటి. దానివల్ల ఋషి పేర్లు వచ్చినాయి మనకు తెలుసు. అది అందుకే రేపు రాత్రి 12 గంటలకు అత్యంత వైభవం కళ్యాణం జరుగుతుంది కాబట్టి గంగాదేవి శ్రీ గంగావర సమేత శ్రీ సంగమేశ్వర కళ్యాణం అత్యంత వైభవం జరుగుతుంది. అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేసాం. ప్రత్యేకంగా అటు ఏదైతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో పాటు సమన్వయం చేస్తూ కూడా ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు. భక్తులు కూడా దీనికి సహకరించాలి. అదేవిధంగా ప్రత్యేకంగా బస్సు ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా వచ్చే 1,00,000 నుంచి పైచిలకు వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఇక్కడ సకల